కానీ అంటే ఉన్న కేసులు పెద్ద నాకు లెక్కే ఉంది కానండి సార్, 100 కేసు కాదు, 1000 కేసులు వేయండి, ఉడి శిక్ష వేయండి, నేను రెడీ కదా, నేను సావానికి రెడీ కదా. ఎవరన్నా సంపాలంటే రండి, నేను రెడీ, ఐఎమ్ రెడీ. నాకు కళ ఉంది, ధర్మ గురించి సావాలి, దేశం గురించి సావాలి అని ఒక కళ ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుంది ఆ దేవుడికి తెలుసు. ఈ లక్షల మంది చదువుకుని ఉద్యోగాలు చేయాలా, లేకపోతే మీ కళ వెనకాల పడి ఫస్ట్ ధర్మ రక్షణ చేయాలి. ప్రతి ఒక్క యువకుడు ఫస్ట్ ధర్మ రక్షణ చేయాలి. ధర్మం మిగులుతనే మనం మిగులుతాం, ధర్మం మిగులుతనే దేశం మిగులుతుంది. ఫస్ట్ ధర్మ రక్షణ చేయాలి. ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయకూడదు? చేయండి, అరెస్ట్ చేయండి, జైల్లో పడేయండి. సైన్యం తయారవుతుందా? నాకు జైలు సైన్యం తయారవుతుందా? 100% ఇంకా తయారైతుంది. ఇప్పుడు నేను 2019 అంటున్నాను కదా, 18 లో తయారైతుంది. నాకేంటి లోపల డైరెక్ట్ చేయలేరు కదా. 100 సార్, ఇప్పుడు నేను లోపల ఉండని బయట ఉండని, కానీ మా వైజ్ అయితే బయట పోతుంది. నెక్స్ట్ రెడీ ఉండాలి. కాశీలో మన గుడిని కట్టాలి, మథురాలో మన గుడిని కట్టాలి. మథురాలో మీరు పోయినారా ఎప్పుడైనా? మథుర లేదు. కృష్ణుడు ఎక్కడ జన్మించిండు అది ప్లేస్ మథుర. ఎక్కడ జన్మించిండు ఆ ఒక జైలు, చిన్న జైలు, అదే జైలు పొలగొట్టి మస్జిద్ కట్టినారు. అంటే మేము నోరు మూసుకోవాలా? మేము చేయొద్దా? మేము ఒక ఎమ్మెల్యే, మేము ఒక పార్టీకి సంబంధించి, అంటే పార్టీలో ధర్మం గురించి మాట్లాడవద్దా? ముందు ఒక భారతదేశ పౌరుడు, ఆ విషయం గుర్తుందా అసలు మీకు? 100% భారతదేశం పౌరుడు అనే నేను గర్విస్తున్నా, అదే నేను పనిచేస్తున్నా. మీరు హిందూ దేశం పౌరుడు కాదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు భారతదేశం పౌరుడు. భారతదేశం నాది, భారతదేశం హిందువులది. హిందుస్థాన్ ఎందుకంటారు? హిందువుం కా స్థాన్, ఇది హిందువుం కా స్థాన్. సో ఫస్ట్ రాజ్యాంగాన్ని మార్చాలి మీరు చెప్పేవన్నీ జరగాలంటే. అన్నిటికన్నా ముందు మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కాశీ మధురలో మీరు పగలగొట్టడానికి లక్షల్లో సైన్యం సిద్ధం చేస్తున్నారు. 100% చేస్తున్నాం. సో యూఆర్ డిక్లేరింగ్ ఇంటర్వ్యూ ద్వారా మీకు భారతదేశ రాజ్యాంగం గాని, భారతదేశ చట్టాలు గాని, భారతదేశ న్యాయ వ్యవస్థ మీద కానీ గౌరవం లేదు, నమ్మకం లేదు. ఫస్ట్ ధర్మం, హిందూ ధర్మం, దాని తర్వాతనే ఫస్ట్ నాది హిందూ ధర్మం, దాని తర్వాతనే చట్టం, ఈ రాజ్యాంగం, దాని తర్వాతనే హిందూ ధర్మం యాజ్ ఈజ్ గా ఇదే చెప్పిందా? ఇదే చెప్పింది. ధర్మ రక్షణ గురించి ఏదైనా చేయొచ్చు, ధర్మ రక్షణ గురించి ఏదైనా చెయ్యొచ్చు, అది నా ధర్మం. నా శివుడు గుడి కట్టాలి, అది నా ధర్మం. నా కృష్ణ గుడి కట్టాలి, అది నా ధర్మం. అయోధ్యలో రాముడి గుడి కట్టాలి, అది నా ధర్మం. ఇది రాజేష్ సింగ్ తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.